Hi everyone, welcome to our channel Bala English Speaking Course. Let's speak good English. In this video, let's know how to express purpose. ఈ వీడియోలో పర్పస్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనే దాని గురించి నేర్చుకుందాం. పర్పస్ అంటే ఏదైనా ఒక యాక్టివిటీ ఎందుకు చేస్తున్నామో తెలియజేయడం. వై వి డూ సంథింగ్. ఈ పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రిపోజిషన్ గా టు, సో యాజ్ టు లేదా ఇన్ ఆర్డర్ టు యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ స్టడీ హార్డ్ టు పాస్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నేను కష్టపడి చదువుతాను. టు ప్లేస్ లో సో యాజ్ టు లేదా ఇన్ ఆర్డర్ టు యూజ్ చేసి ఈ సెంటెన్స్ ని చెప్పొచ్చు. ఐ స్టడీ హార్డ్ in order to pass the exam. I study hard so as to pass the exam. ఇక్కడ to, so as to లేదా in order to వీటికి మీనింగ్ దానికి, కునేందుకు గాను అనే మీనింగ్ వస్తుంది. ఐ స్టడీ హార్డ్ టు పాస్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ అవ్వడానికి నేను కష్టపడి చదువుతాను. ఐ స్టడీ హార్డ్ సో యాజ్ టు పాస్ ది ఎగ్జామ్. ఐ స్టడీ హార్డ్ ఇన్ ఆర్డర్ టు పాస్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు గాను నేను కష్టపడి చదువుతాను. సో పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి మనం యూజ్ చేసేటువంటి ప్రిపోజిషన్స్ టు, సో యాజ్ టు ఆర్ ఇన్ ఆర్డర్ టు. అలాగే ఈ పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి కంజంక్షన్స్ గా సో దాట్ లేదా ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఎగ్జాంపుల్ చూద్దాం. ఐ స్టడీ హార్డ్ సో దాట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్. మంచి మార్క్స్ తో ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు గాను నేను కష్టపడి చదువుతాను. ఇక్కడ చూడండి, సో దాట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్. మంచి మార్క్స్ తో ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు గాను. దిస్ ఈజ్ ఏ సబార్డినేట్ క్లాస్. ఇది ఒక సబార్డినేట్ క్లాస్. ఎందుకనంటే నేను ఎగ్జామ్ మంచి మార్కులతో పాస్ అయ్యేందుకు గాను అని చెప్తున్నాం. దీంట్లో సబ్జెక్ట్ ఉంది, అలాగే ప్రెడికేట్ ఉంది, అండ్ ఇట్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఏ సెంటెన్స్. సో దట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్ అనేది సబార్డినేట్ క్లాస్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ another class, that is main class, to give complete meaning ఇవ్వడానికి ఈ క్లాజ్, ఈ డిపెండెంట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ మీద ఆధారపడాల్సి వస్తుంది. అలాగే సో దట్ యూజ్ చేసి మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు అది ప్రెజెంట్ టెన్స్ అయితే షుడ్ లేదా మే ఆ క్లాజ్ లో యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్ లేదా సో దాట్ ఐ మే పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్. నేను మంచి మార్కులతో ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు గాను అని చెప్పడానికి సో దాట్ యూజ్ చేసి చెప్తాం. అలాగే ఈ సో దాట్ ప్లేస్ లో ఇన్ ఆర్డర్ దాట్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. ఐ స్టడీ హార్డ్ ఇన్ ఆర్డర్ దాట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్. ఇక్కడ సో దట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. యాడ్వర్బ్ క్లాజ్ అంటే ఇట్ ఇస్ ద పార్ట్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఇట్ హ్యాస్ సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ అండ్ గివ్స్ మీనింగ్. ఇట్ మే గివ్ కంప్లీట్ మీనింగ్ ఆర్ ఇట్ మే నాట్ గివ్ కంప్లీట్ మీనింగ్. ఇక్కడ దీన్ని క్లాజ్ అంటున్నాం. ఇది ఏ క్లాజ్ అని అంటే సో దాట్ తో ఉండే ఈ క్లాజ్ ని యాడ్వర్బ్ క్లాజ్ అని చెప్పి అంటున్నాం. ఎందుకనంటే ఇక్కడ మనం ఎందుకు ఇక్కడ పర్పస్ చెప్తున్నాం, ఎందుకు కష్టపడి చదువుతున్నాము అనేది చెప్తున్నాం అన్నమాట. సో దట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్ అనేది. వై ఐ స్టడీ హార్డ్ అనే దానికి ఆన్సర్ ఇది. మనం ఎప్పుడైనా ఒక సెంటెన్స్ ని వై, హౌ, వేర్ అనే క్వశ్చన్ వర్డ్స్ తో క్వశ్చన్ చేసినప్పుడు
మనకు వచ్చేటువంటి ఆన్సర్ యాడ్వర్బ్ అవుతుంది. ఇది క్లాజ్ కాబట్టి యాడ్వర్బ్ క్లాజ్. సో దట్ ఐ షుడ్ పాస్ ది ఎగ్జామ్ విత్ గుడ్ మార్క్స్ అనేది యాడ్వర్బ్ క్లాజ్ అవుతుంది. చూద్దాం ఇంకా. ఐ లూజ్ ద గేమ్ సో దాట్ హీ షుడ్ విన్ ఇట్. హీ షుడ్ విన్ ద గేమ్. నేను గేమ్ ఓడిపోతాను, నేను ఆట ఓడిపోతాను. ఎందుకని అంటే సో దాట్ హీ షుడ్ విన్ ద గేమ్, హీ షుడ్ విన్ ఇట్. వాడు ఆ గేమ్ విన్ అవడానికి గాను, వాడు ఆ గేమ్ విన్ అయ్యేందుకు గాను నేను ఆ గేమ్ ఓడిపోతాను, ఆ ఆట ఓడిపోతాను. ఐ లూజ్ ద గేమ్ సో దాట్ హీ షుడ్ విన్ ఇట్. ఇక్కడ సో దట్ ప్లేస్ లో ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేసి కూడా చెప్పొచ్చు. ఐ లూజ్ ద గేమ్ ఇన్ ఆర్డర్ దాట్ హీ షుడ్ విన్ ద గేమ్, హీ షుడ్ విన్ ఇట్. ఈ విధంగా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే రేర్ కండిషన్స్ లో ఇక్కడ ఇన్ ఆర్డర్ దాట్, సో దాట్ ప్లేస్ లో సో కూడా యూజ్ చేసి మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. రేర్ గా జరుగుతుంది ఇది. అంటే ఇక్కడ సో అనేది మనం రిజల్ట్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి యూజ్ చేస్తాము. బట్ ఇన్ రేర్ కేసెస్ we may use so to express purpose. I study hard, so I should pass the exam with good marks. I lose the game, so he should win it. అంటే ఇక్కడ సో అనేది సో దట్ మీనింగ్ వస్తుంది. సో దట్, ఇన్ ఆర్డర్ దాట్ అనే మీనింగ్ వచ్చేటట్టు మనం సోని యూజ్ చేయడం అనేది జరుగుతుంది టు ఎక్స్ప్రెస్ పర్పస్. ఇది రేర్ కండిషన్స్ లో జరుగుతుంది. అలాగే ఇక్కడ సో దట్ నాట్ అంటే ఇక్కడ మనం ఇక్కడ పర్పస్ నెగటివ్ అన్నమాట. ఎగ్జాంపుల్ చూడండి. హీ ట్రైస్ వెరీ హార్డ్ సో దాట్ హీ షుడ్ నాట్ ఫెయిల్. వాడు ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు గాను వాడు చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ వెరీ హార్డ్ సో దాట్ హీ షుడ్ నాట్ ఫెయిల్. వాడు ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు గాను, వాడు ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు గాను హీ ట్రైస్ వెరీ హార్డ్. వై డస్ హీ ట్రై వెరీ హార్డ్ అంటే దానికి ఆన్సర్ ఏమని వస్తుంది? సో దాట్ హీ షుడ్ నాట్ ఫెయిల్. ఇక్కడ సో దట్ నాట్ బదులుగా మనం లెస్ట్ యూజ్ చేసి చెప్తాం. హీ ట్రైస్ వెరీ హార్డ్ లెస్ట్ హీ షుడ్ ఫెయిల్. లెస్ట్ షుడ్ ఇది నెగటివ్ సెన్స్ మనకి ఎక్స్ప్రెస్ చేస్తుంది. నెగటివ్ సెన్స్. లెస్ట్ హీ షుడ్ ఫెయిల్ అంటే సో దట్ హీ షుడ్ నాట్ ఫెయిల్. వాడు ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు గాను, ఫెయిల్ అవుతాడేమో అన్న భయంతో కష్టపడి చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ వెరీ హార్డ్ లెస్ట్ హీ షుడ్ ఫెయిల్. హీ ట్రైస్ వెరీ హార్డ్ ఫర్ ఫియర్ దాట్ హీ షుడ్ ఫెయిల్. అంటే వాడు ఫెయిల్ అవుతాడన్న భయంతో చాలా గట్టిగా ప్రయత్నిస్తాడు. హీ ట్రైస్ వెరీ హార్డ్ ఫర్ ఫియర్ దాట్ హీ షుడ్ ఫెయిల్. ఈ విధంగా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. we eat to live అంటే బ్రతకడానికి తింటాము. బ్రతికేందుకు గాను తింటాము. we eat so as to live. we eat so as to live. we eat so as to live. మనం బ్రతికేందుకు గాను తింటాము. we eat in order to live. మనం బ్రతికేందుకు గాను తింటాము. we eat so that we should live. అంటే ఇక్కడ తినేది మనమే, బ్రతికేది మనమే. ఇక్కడ టూ సబ్జెక్ట్స్ వచ్చే విధంగా కూడా, టూ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఎట్లాగనంటే చూద్దాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూస్తాం కదా. ఎట్లాగనంటే ఐ లూజ్ ద గేమ్ సో దట్ హీ షుడ్ విన్ ఇట్. ఇక్కడ గేమ్ ఓడిపోయేది నేను, విన్ అయ్యేది వాడు, వేరొకడు. ఐ లూజ్ ద గేమ్ ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్. ఐ లూజ్ ద గేమ్ సో దాట్ హీ షుడ్ విన్ ఇట్.
వాడు విన్ అయ్యేందుకు గాను నేను గేమ్ ఓడిపోతాను అని చెప్పడానికి సో దట్ ఇక్కడ యూజ్ చేసి చెప్పొచ్చు. అంటే టూ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పుడు కూడా మనం పర్పస్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు. ఇంకా ఇక్కడ మనం చూస్తే టు సో యాజ్ టు ఇన్ ఆర్డర్ టు యూజ్ చేసి ఇక్కడ సెంటెన్సెస్ చెప్పడం అనేది జరిగింది. అంటే పర్పస్ని ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. బ్రతికేందుకు గాను మనము తింటాము. We eat to live, we eat so as to live, we eat in order to live. ఇక్కడ కంజంక్షన్ యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు? We eat so that we should live. We eat in order that we should live. We eat so we should live. బ్రతికేందుకు గాను మనము తింటాము అని చెప్పడానికి మనం పర్పస్ ఎక్స్ప్రెస్ చేయడానికి ప్రిపోజిషన్గా టు, సో యాజ్ టు లేదా ఇన్ ఆర్డర్ టు యూజ్ చేస్తాము. కంజంక్షన్గా సో దాట్, ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేసి చెప్తాం. అలాగే ఇక్కడ చూడండి, నెగటివ్ పర్పస్ అంటే వి ఈట్ హెల్తీ ఫుడ్ నాట్ టు ఫాల్ సిక్. జబ్బు పడకుండా ఉండేందుకు గాను మనం చాలా ఆరోగ్యకరమైన ఫుడ్ తింటాము. We eat healthy food not to fall sick. ఇక్కడ టు ప్లేస్ లో సో యాజ్ టు యూజ్ చేసి చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, we eat healthy food not to fall sick. We eat healthy food so as not to fall sick. We eat healthy food in order not to fall sick. ఇక్కడ in order not to fall, so as not to fall. ఈ విధంగా మనం నాట్ ని టు ముందర ప్లేస్ చేసి మనం సెంటెన్స్ ని ఫామ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా మనం ప్రిపోజిషన్ యూజ్ చేసి పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. కంజంక్షన్ యూజ్ చేసి ఎలా పర్పస్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తామని అంటే we eat healthy food so that we should not fall sick. Why do we eat healthy food? Why అంటే ఆన్సర్ చెప్తున్నాం. సో దాట్ we should not fall sick. మనం జబ్బు పడకుండా ఉండేందుకు గాను. ఇంకా చూడండి, we eat healthy food in order that we should not fall sick. ఇక్కడ సో దట్ ప్లేస్ లో in order that or so యూజ్ చేసి చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ సో అనేది రేర్ కండిషన్, రేర్ గా యూజ్ చేయడం అనేది జరుగుతుంది. we eat healthy food so we should not fall sick. అలాగే ఇక్కడ చూడండి, we study hard to get good marks. మంచి మార్క్స్ పొందేందుకు గాను అక్కడ టు ప్లేస్ లో సో యాజ్ టు ఆర్ ఇన్ ఆర్డర్ టు యూజ్ చేసి చెప్తాం. we study hard in order to get good marks. We study hard so as to good marks. So as to get good marks. We study hard so that we should get good marks. We study hard in order that we should get good marks. We study hard so we should get good marks. ఇక్కడ చూడండి, డిఫరెంట్ సబ్జెక్ట్స్ యూజ్ చేసి ఎలా చెప్పొచ్చు? Our teacher teaches very well so that we should get good marks. మేము మంచి మార్క్స్ తెచ్చుకునేందుకు గాను మా టీచర్ మాకు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. Our teacher explains us the lessons so that we should get good marks. ఈ విధంగా మనం సో దాట్ లేదా ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేసి పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. ఇంకా నెగటివ్ అయితే నాట్ టు యూజ్ చేస్తాం. we study hard not to fail in the examination. ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు గాను మేము కష్టపడి చదువుతాము. we study hard so as not to fail in the examination. We study hard in order not to fail in the examination. ఈ విధంగా ప్రిపోజిషన్ యూజ్ చేసి పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. we study hard so that we should not fail in the examination. We study hard in order that we should not fail in the examination. We study hard so we should not fail in the examination. ఈ విధంగా ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వకుండా ఉండేందుకు గాను మేము కష్టపడి చదువుతాము. ఇంకా ద చైల్డ్ వాంట్స్ టు ఫినిష్ హర్ హోంవర్క్ టుడే టు బి ఫ్రీ అట్ ద వీకెండ్. వీకెండ్కి ఫ్రీగా ఉండడానికి గాను ఆ చైల్డ్ తన హోంవర్క్ని ఈ రోజే ఫినిష్ చేయాలనుకుంటుంది. The child wants to finish her homework today to be free at the weekend.
దీన్నే మనం టూ ప్లేస్ లో ఇన్ ఆర్డర్ టు ఆర్ సో యాజ్ టు యూజ్ చేసి చెప్పొచ్చు. సో దట్ యూజ్ చేసి ఎలా చెప్తాం? ద చైల్డ్ వాంట్స్ టు ఫినిష్ హర్ హోంవర్క్ టుడే సో దాట్ షీ మే బి ఫ్రీ అట్ ద వీకెండ్. ఈ విధంగా మనం చెప్తాం. ఇంకా ఇక్కడ చూడండి, ఐ విల్ లీవ్ ద పార్టీ ఎర్లీ టు క్యాచ్ ద బస్. ఇక్కడ బస్ని పట్టుకోవడానికి నేను త్వరగా పార్టీ నుంచి త్వరగా వెళ్తాను. ఐ లీవ్ ద పార్టీ ఎర్లీ టు క్యాచ్ ద బస్. దే విల్ గో టు ఇంగ్లాండ్ టు ఇంప్రూవ్ దేర్ స్పీకింగ్. వాళ్ళు తమ స్పీకింగ్ ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇంగ్లాండ్ వెళ్తారు. ఐ స్టడీ మై లెసన్స్ వెరీ హార్డ్ టు పాస్ ది ఎగ్జామ్. ఎగ్జామ్ పాస్ అయ్యేందుకు గాను నేను లెసన్స్ చాలా కష్టపడి చదువుతాను. ఇక్కడ టూ ప్లేస్ లో సో యాజ్ టు ఆర్ ఇన్ ఆర్డర్ టు యూజ్ చేసి చెప్పొచ్చు. వి గాట్ అప్ ఎర్లీ నాట్ టు బి లేట్ ఫర్ ది మీటింగ్. ఇక్కడ చూడండి, మీటింగ్ కి లేట్ అవ్వకుండా ఉండేందుకు గాను మేము త్వరగా లేచాము. వి గాట్ అప్ ఎర్లీ నాట్ టు బి లేట్ ఫర్ ద మీటింగ్. మీటింగ్ కి లేట్ అవ్వకుండా ఉండేందుకు గాను. ఇక్కడ సో యాజ్ టు యూజ్ చేసి ఎలా చెప్తాం? వి గాట్ అప్ ఎర్లీ సో యాజ్ నాట్ టు బి లేట్ ఫర్ ది మీటింగ్. అదే ఇన్ ఆర్డర్ టు యూజ్ చేసి ఎలా చెప్తాము? వి గాట్ అప్ ఎర్లీ ఇన్ ఆర్డర్ నాట్ టు బి లేట్ ఫర్ ది మీటింగ్. అదే సో దట్ యూజ్ చేసి ఎలా చెప్తాము? ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ పాస్ట్ యాక్టివిటీ గురించి చెప్తున్నాం. వి గాట్ అప్ ఎర్లీ సో దాట్ వి వుడ్ నాట్ బి లేట్ ఫర్ ద మీటింగ్. మీటింగ్ కి లేట్ అవ్వకుండా ఉండేందుకు గాను మేము ఉదయాన్నే లేచాము. వి గాట్ అప్ ఎర్లీ ఇన్ ఆర్డర్ దాట్ వి కుడ్ నాట్ బి లేట్ ఫర్ ద మీటింగ్. ఇక్కడ ఈ యాడ్వర్బ్ క్లాజ్ లో, ఈ సబార్డినేట్ క్లాజ్ లో పాస్ట్ యాక్టివిటీని ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు వుడ్ లేదా కుడ్ యూజ్ చేసి ఎక్స్ప్రెస్ చేస్తాం. వి గాట్ అప్ ఎర్లీ ఇన్ ఆర్డర్ దాట్ we could not be late లేదా we would not be late for the meeting. ఇంకా ఇక్కడ చూడండి, we sent a photo with location so that he should know that we had visited. మేము లొకేషన్ తో పాటు ఫోటోని పంపడం అనేది జరిగింది. ఎందుకు అని అంటే సో దాట్ he should know. ఎవరికైతే మేము లొకేషన్ తో పాటు ఫోటోని పెట్టామో వాడు తెలుసుకునేందుకు గాను that we had visited, మేము ఆ ప్లేస్ ని విజిట్ చేశాము అనే విషయం వాడు తెలుసుకునేందుకు గాను మేము లొకేషన్ తో పాటు ఫోటో పంపించాము. వి సెంట్ ఏ ఫోటో విత్ లొకేషన్ సో దాట్ హీ షుడ్ నో దాట్ వీ హ్యాడ్ విజిటెడ్. నెక్స్ట్, వి వర్క్డ్ హార్డ్ సో దాట్ హీ వర్క్డ్ హార్డ్ సో దాట్ హీ కుడ్ బికమ్ ఏ టీచర్. వాడు టీచర్ అయ్యేందుకు గాను చాలా కష్టపడ్డాడు. హీ వర్క్డ్ హార్డ్ in order that he could become a teacher. ఇంకా ఎలా చెప్పొచ్చు? ఇక్కడ అదే ప్రిపోజిషన్ యూజ్ చేసి ఎలా చెప్తాము? he worked hard to become a teacher. he worked hard in order to become a teacher. he worked hard so as to become a teacher. ఈ విధంగా మనం చెప్పడం అనేది జరుగుతుంది. అంటే పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. he works very hard so that his family should be very happy. వాళ్ళ ఫ్యామిలీ హ్యాపీగా ఉండేందుకు గాను వీడు కష్టపడుతున్నాడు. హీ వర్క్స్ వెరీ హార్డ్. వై డస్ హీ వర్క్ వెరీ హార్డ్ అంటే సో దట్ హిస్ ఫ్యామిలీ షుడ్ బి వెరీ హ్యాపీ. తన ఫ్యామిలీ హ్యాపీగా ఉండేందుకు గాను. రాజేష్ స్టడీస్ హార్డ్ సో దట్ హీ షుడ్ స్టాండ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. వాడు క్లాస్ లో ఫస్ట్ రావడానికి గాను రాజేష్ చాలా కష్టపడి చదువుతున్నాడు. ఇక్కడ సో దట్ ప్లేస్ లో ఇన్ ఆర్డర్ దట్ కూడా యూజ్ చేసి చెప్పొచ్చు. అదే టూ యూజ్ చేసి ఎలా చెప్తాం? రాజేష్ స్టడీస్ హార్డ్ టు స్టాండ్ ఫస్ట్ ఇన్ ద క్లాస్. ఇంకా ఇక్కడ ఈ విధంగా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేసి చెప్తాం. దే స్టడీడ్ హార్డ్ సో దాట్ దే వుడ్ గెట్ జాబ్స్. ఇక్కడ చూడండి, ఇది పాస్ట్ యాక్టివిటీ. పాస్ట్ అంటే పాస్ట్ యాక్షన్స్ గురించి మనం చెప్తున్నాం. దే స్టడీడ్ హార్డ్ సో దాట్ దే వుడ్ గెట్ జాబ్స్, సో దాట్ దే కుడ్ గెట్ జాబ్స్. వాళ్ళకి జాబ్స్ వచ్చేందుకు గాను, వారు జాబ్స్ తెచ్చుకునేందుకు గాను వాళ్ళు చాలా కష్టపడి
చదివారు. He carried umbrella so that they he carried umbrella. ఇక్కడ చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ మారుద్దాం. ఎందుకనంటే they carried umbrellas so that they would not get wet if it rained. వర్షం వస్తే గనక తడవకుండా ఉండేందుకు గాను వాళ్ళు అంబ్రెల్లాస్ ని తీసుకుని వెళ్ళారు. They carried umbrellas so that why did they carry umbrellas? So that they would not get wet if it rained. వర్షం వస్తే గనక తడవకుండా ఉండేందుకు గాను పర్పస్ చెప్తున్నాం. He closed the doors so that his class would not be disturbed. తన క్లాస్ డిస్టర్బ్ అవ్వకుండా ఉండేందుకు గాను వాడు డోర్స్ అన్ని క్లోజ్ చేశాడు. We stopped watching TV so that his son would study with concentration. తన సన్ అంటే ఇక్కడ లేకుంటే our son. We stopped watching TV so that our son would study with concentration. సన్ మా కొడుకు కాన్సన్ట్రేషన్ గా చదువుకునేందుకు గాను మేము టీవీ చూడడం ఆఫ్ చేసాము. We stopped watching TV so that our son would study with concentration. ఈ విధంగా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. అదే నెగటివ్ పర్పస్ అయితే సో దట్ నాట్ బదులుగా మనం ఏం యూజ్ చేస్తాం, లెస్ట్ ఆర్ ఫర్ ఫియర్ దాట్ యూజ్ చేసి చెప్తాం. He studies hard for the exams lest he should fail. అంటే వాడు ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడన్న భయంతో వాడు ఎగ్జామ్స్ కి చాలా కష్టపడి చదివాడు. ఇక్కడ స్టడీస్ అని చెప్తాం. అంటే ఎగ్జామ్స్ ఫెయిల్ అవుతాడన్న భయంతో కష్టపడి చదువుతాడు. ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడన్న భయంతో కష్టపడి చదివాడు అని అంటే he studied hard for the exams lest he would fail. Lest he would fail అని చెప్తాం. He studies hard for the exams, for the examination, for fear that he should fail. ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడన్న భయంతో వాడు కష్టపడి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ ఎగ్జామ్ కోసం కష్టపడి చదివాడు. He studied hard అంటే he studied hard for the exam for fear that he would fail. ఎగ్జామ్ ఫెయిల్ అవుతాడన్న భయంతో ఎగ్జామ్ కొరకు వాడు చాలా కష్టపడి చదివాడు. ఈ విధంగా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడానికి టు, సో యాజ్ టు, ఇన్ ఆర్డర్ టు వీటిని ప్రిపోజిషన్ గా మనం యూజ్ చేసి పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. సో దట్ ఆర్ ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేసి కంజంక్షన్స్ గా సో దట్ ఆర్ ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేసి కూడా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దట్ ఆర్ ఇన్ ఆర్డర్ దాట్ యూజ్ చేసినప్పుడు డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చినప్పటికి కూడా మనం అక్కడ పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం. సో దట్ నాట్ లేదా ఇన్ ఆర్డర్ దాట్ నాట్ బదులుగా మనం ఏమి యూజ్ చేయొచ్చు, లెస్ట్ ఆర్ ఫర్ ఫియర్ దాట్. ఈ విధంగా మనం పర్పస్ ని ఎక్స్ప్రెస్ చేయడం అనేది జరుగుతుంది. విత్ దిస్ ఐ ఎండ్ దిస్ వీడియో. Please subscribe our channel. Please like, comment and share our video. Thank you.